బాబాయ్ నమస్తే. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. చెప్పండి. వైసీపీ ఒకవైపు శాసన మండలిలోకి వస్తుంది, కానీ ప్రజా సమస్యలు నేను మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీకి రావట్లా. ఎందువల్ల అనుకోవాలంటారు? అసెంబ్లీకి ఎలా వస్తాడు? అసెంబ్లీలో పోయినసారి అసెంబ్లీకి వస్తే ఏమన్నా సరైన పద్ధతిలో నడిస్తే ఇప్పుడు అసెంబ్లీకి రాగలుగుతాడు. పోయినసారి సీనియర్స్ని అవహేళన చేశాడు. 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారిని అవహేళన చేశాడు. అలాగనే ఎప్పుడు రానిటువంటి రాజకీయాల్లో కానీ పబ్లిక్లో రానటువంటి భువనేశ్వర్ గారిని అవహేళన చేశారు. ఇంతమంది అవహేళన చేసినప్పుడు ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలను ఏం మాట్లాడగలుగుతాడు? అసలు పబ్లిక్లోకి అసలు రావడానికి అతనికి మొహం జల్లదులో వచ్చి నిలబడే ధైర్యం దమ్ము ఆయనకు లేదు. అందువల్ల రాలేకపోతున్నాడు. మీరేమో ఆ మాట అంటున్నారు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గనక కూటమి గడగడలాడిద్దని భయపడే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఇస్తే మాత్రం వస్తాను నేను అంటున్నారు కదా. మరి ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు? ప్రతిపక్ష హోదా మ్యాండేట్ పబ్లిక్ ఇవ్వాలా, ప్రజలు ఇవ్వాలా. ప్రజల నుంచి తెచ్చుకోలేకపోయావు నువ్వు. ఏదో దేహి అని అడుక్కుంటే ఎవడు ఇవ్వడు. పబ్లిక్ మ్యాండేట్ తెచ్చుకుంటే ప్రతిపక్ష హోదా వస్తుంది, కానీ రాజ్యాంగబద్ధంగా ఎవడు ఇవ్వడానికి ఆస్కారం లేదు. అది నువ్వు అడగటం కూడా అసంబద్ధత. అది రాజ్యాంగంలో ఎక్కడ రాసి పెట్టలేదు. కనీసం 10% ఉంటేనే వస్తుంది. అది ప్రతి పిల్లవాడిని అడిగినా ఎవడైనా చెప్తాడు. అది తెలిసి రాజకీయ పరంగా ఒక మాజీ ముఖ్యమంత్రి అడగటం అనేది ఏమైనటువంటి దుశ్చర్య. అది మీరేమో ఆ మాట అంటున్నారు, ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు ప్రజల్లో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు చర్చించాలంటే నాకు తగినంత సమయం ఇవ్వాలి, ఇచ్చే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నారు కదా. మరి ఎలా ఇస్తారు? సభ్యుల సంఖ్యను బట్టి వస్తుంది సభలో సమస్యలు. ఏదైనా టైం అనేది సభలో అసెంబ్లీ సభ్యుల సంఖ్యను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి సమయం ఇస్తాడు స్పీకర్. అంతకుమించి ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఎవరు లోగడ కూడా నీకు చంద్రబాబు నాయుడు కూడా సంఖ్యాబలాన్ని బట్టే ఇచ్చాడు. 20 మంది ఉంటే వచ్చాడు కదా సభలోకి. చంద్రబాబు నాయుడు వచ్చాడు, సభలో మాట్లాడారు. తక్కిన సభ్యులను బట్టి సంఖ్యాబలాన్ని బట్టే వచ్చింది, కానీ సమయం ఎక్కువేమి ఇవ్వలేదే వాళ్ళు. అలానే ఇస్తారు ఇప్పుడు కూడా. ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు రాదు. ఎట్లా రారు? ప్రజలు ఇస్తే వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక తిరుమల లడ్డు వ్యవహారం ఒకవైపున మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, వైసీపీ నాయకులందరూ చాలా క్లియర్గా అయితే చెప్తున్నారు కదా. మరి అదే విషయాన్ని దాని మీద అయినా సరే నిలదీయడానికి అసెంబ్లీకి రావాలి కదా, ఎందుకు రాలేకపోతున్నారు అంటారు? మరి అసెంబ్లీకి ఎలా వస్తారు? అది పబ్లిక్గా తేలిపోయిన సిట్ ఒకటి తేల్చింది కదా. 10% బిలో వస్తే జంతు అవశేషాలు తేల్చలేమని చెప్పింది. రసాయనిక పదార్థాలు అన్నీ కలిసినాయి. అసలు పాలు అనేది చుక్క కూడా లేదు. అంత చుక్క పాలు లేకుండా అన్ని రసాయనిక పదార్థాలతో తయారు చేసి పాలు రిలీజ్ చేశారు. నీకు అసలు మామూలు సామాన్య మానవుడికి 319 రూపాయలకి అసలు ఆవు నెయ్యి ఎలా వస్తుంది? అదే నీకు నాకు ఎవరు చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. 600-700 రూపాయలు ఉండే నెయ్యి 319 రూపాయలకు కొన్నారంటే అది నెయ్యి ఎలా అవుతుంది? అందుకే ఆ నెయ్యి లేదు కాబట్టి, అక్కడ పాలే లేవు కాబట్టి సభకు వచ్చి ఎలా పాలు అని నిరూపించలేరు కాబట్టి సభకు రాలేకపోతున్నారు. మరి శాసన మండలిలో మాత్రం హెరిటేజ్ మీద చర్చ జరగాలి, ఇందాపూర్ నుంచి అప్లై చేస్తున్నారు కాబట్టి ఇందాపూర్ మీద చర్చ జరగాలని చెప్పి అక్కడ బొత్స గారు మరి గట్టి పట్టుబడుతున్నారు కదా. దాని మీద చర్చ జరపడానికి కూటమి ప్రభుత్వం పారిపోతుందని చెప్పి చెబుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి నిన్నగాక మొన్న ఇందాపూర్ డైరీ చైర్మన్ చెప్పాడు, మాకు హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదని. ఆ బొత్స సత్యనారాయణ చూపించింది కూడా ఏంటి? ఇందాపూర్ నెయ్యి ప్యాకెట్ కాదు, హిందాపూర్ది ఇది చూపెట్టాడు. ఏది మిల్క్ ప్యాకెట్ కాకుండా ఏదో వేరే చూపెట్టాడు. ఆ డైరీ చైర్మన్ కూడా చెప్పాడు, మాకు ఆ డైరీకి కానీ ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. మా ఇందాపూర్ డైరీ అనేది అక్కడ వచ్చేసి దాదాపుగా షిరిడీకి, కేరళలో అయ్యప్ప స్వామికి, ఎన్నో దేవాలయాలకు మేము నెయ్యి పంపిస్తున్నాము. మేము అత్యంత నాణ్యతతో పంపిస్తున్నాము. మేము ఎక్కడ తిరుపతి దేవస్థానానికి కానీ మేము హెరిటేజ్కి కానీ ఎక్కడ బ్రిడ్ వేయలేదు, ఎక్కడ మేము దానికి సంబంధమే లేదని చెప్పారు. చైర్మనే చెప్పాడు. వీళ్ళేమో మా ఏంటంటే ఇది కప్పిపుచ్చుకోవటం కోసం, ఈ నెయ్యి భాగవతాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం హెరిటేజ్ని బయటికి తీసుకొచ్చారు. సరే, ఇదంతా ఒకే అనుకుంటే కనుక అంబటి రాంబాబు ఇష్యూ ఎలా చూడాలంటారు అసలు దీన్ని? అసలు అంబటి రాంబాబు అనే వ్యక్తి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు, ఆ కుటుంబాన్ని చంపడానికి చూశారు, అసలు నా కుటుంబాన్ని కాల్చేయమని చెప్పి లోకేష్ చెప్పారని చెప్పి నిన్న కూడా మరి అంబటి రాంబాబు చెప్తున్నారు కదా. ఎక్కడ కాల్చేశారు? ఎక్కడన్నా ఆయన ఏమైనా టచ్ చేశారా? ఏమైనా కొట్టారా?
క్షమాపణ అడగడానికి పోయారు. క్షమాపణ అడగడానికి పోతే చదబాయాలి కన్నా ఆయన ఏమన్నా మంచి భాష మాట్లాడా? రాండ్రా నా కొడకల్లారా చూసుకుందామని పబ్లిక్గా మీరు మీడియాలో చూసే ఉంటారు. ఏం మాట్లాడాడు? బూతు మాటలు ఏం మాట్లాడాడు? 40 ఏళ్ళ ఇష్టం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు పట్టుకొని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని ఏయో బూతులు తిట్టాడు. క్షమిస్తాడా? ఆనాడేదో పట్టాభి గారు అన్నాడని ఏమన్నాడు జగన్? మా వాళ్ళకి బీపీలు లెగుస్తున్నారు, వీళ్ళకి బీపీలు రావు. అప్పుడు పార్టీ ఆఫీస్ మీద పోయారు. పార్టీ ఆఫీస్ మీద పోతే ఏమైంది? పార్టీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది? డీజీపీ ఆఫీస్కి కనీసం 100 మీటర్ల దూరంలో ఉంది. 100 మీటర్ల దూరంలో ఉన్న రోజు ఆ రోజు ఆపలేదే పోలీసులు. ఇవాళ ఏదో పోలీసులు వచ్చి చేయించారు అంటారు. ఆ రోజు జోగి రమేష్ సీఎం ఇంటి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళాడే, ఆ రోజు ఏమైంది? ఇవన్నీ చూడకుండా ఆయన మాట్లాడిన భాష క్షమాపణ చెప్పాడు. ఆ రోజు కిరణ్ మాట్లాడాడు ఏదో భారత్ని తీసుకెళ్ళి లోన్ వేశారు. అట్లానే ఇతన్ని లోన్ వేశారు. చట్టబద్ధంగా చేశారు కానీ చట్ట విరుద్ధంగా ఏం చేయలేదుగా. అసలు నా కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఉంది, నన్ను చంపేయమనే ఉంది దాంట్లో అనేది అంబటి రాంబాబు చాలా గట్టిగా చెప్తున్నాడు. మరి ఎలా వచ్చాడు బయటకు? ఎలా వచ్చాడు బెయిల్ మీద? మరి చంపేస్తే బెయిల్ మీద ఎలా వచ్చాడు? బయటికి రాలేదు కదా. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మామూలు చట్ట ప్రకారం తీసుకున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎక్కడా ఎరాస్ చేయలేదే. ఆంధ్రప్రదేశ్ లో కాపుల్ని బీసీలని అనగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. దానికి ఉదాహరణ జోగి రమేష్, అలాగే అంబటి రాంబాబు కాపు టైగర్. అలాగే చూస్తే కనుక వంగవీటి మోహన్ రంగ గారి అనుచరుని టచ్ చేశాడు. మీ అందరంతా తేలుస్తామేకా అని చెప్పి మరి సవాల్స్ అయితే చేస్తున్నారు కదండి. మరి ఎవరు వంగవీటికి అనుచరుడు? ఇంతకుముందు ఏం చెప్పాడు ఇతను రాంబాబు? కాపులు తాగుబోతులు, కాపులు తిరుగుబోతులు, కాపులు అది ఇది అని చెప్పాడు. కాపులకి నాకు సంబంధం లేదే అని చెప్పాడు. అటువంటి వాళ్ళు నాకు కాపు అని కాపు కులాన్ని తీసుకొచ్చాడు. అట్లానే జోగి రమేష్ బీసీలను తీసుకొచ్చాడు. బీసీ అమరగౌడ్ని కాల్చిన రోజు బీసీ ఏమయ్యాడు? బీసీ కార్డు ఎత్తలేదు ఆ రోజు. అతను ఎస్సీని సుధాకర్ని చంపినప్పుడు సుధాకర్ని ఎవడు ఎస్సీ కార్డు తీసుకురాలేదే. ఈ రోజు కులాలు బయటకు వచ్చినాయి. ఎందువల్ల అంటారు? అసలు ఈ కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటారు? పదే ఆంధ్రప్రదేశ్ లో ఇదే ప్రస్తావన వస్తుంది కదా, ఎందువల్ల వస్తుంది? దీనికి కారణం ఏమనుకోవచ్చు అంటారు? దీన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కాపుల మీద దాడి జరుగుతుంటే నువ్వు ఎందుకు స్పందించావు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి రాంబాబు గారే ప్రశ్నించడాన్ని ఎలా చూడాలంటారు? మరి ఎందుకు స్పందిస్తాడు? అతను స్పందించాల్సిన అవసరం లేదు. అతను ఏదో లబ్ధి కోసం రాల. అతను రాష్ట్రాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి కూటమిలో కలిసి పనిచేయడం కోసం వచ్చాడు. కానీ అతను ఏదో ఈ కుహానా రాజకీయాల కోసం రాలేదు. కాబట్టి కులాల కోసం స్పందించాల్సిన పని లేదు. అతని కుల రాజకీయాలతో సంబంధం లేదు. అతని కాపు రాజకీయాలతో సంబంధం లేదు. అతను అన్ని కులాలు సమానమని చెప్తున్నాడు. మొదటి నుంచి అదే పందాలో నడుస్తున్నాడు. అతను స్పందించాల్సిన అవసరం అతనికి లేదు. నిన్న మొన్న కూడా అదే చెప్తున్నాడు. నాకు అన్ని కులాలు నాకు సమానమే, నాకు కుల రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను రాష్ట్రం కోసం వచ్చానని చెప్తున్నాడు. ఆయన పందా అది. మరి ఇక్కడ వాళ్ళు మరి ఆ పవన్ కళ్యాణ్ గారిని పదే ఈ వివాదంలో లాగటం, అలాగే చూస్తే కనుక అంబటి రాంబాబు గారు మరి ఇప్పుడు మీరే అన్నారు గతంలో ఇలా మాట్లాడారని. మరి నిన్న ముద్రగడ పద్మనాభం గారు వచ్చి కూడా అసలుకి చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే కనుక నా మీద దాడి చేయించారు, ఇప్పుడు చూస్తే అంబటి రాంబాబు మీద దాడి చేశారు, కాపులంటే అసహ్యం చంద్రబాబు నాయుడు గారి కంటే, మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి వాటిని ఎలా చూడాలంటారు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ముద్రగడ పద్మనాభం? ఆ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి వచ్చినాడేగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు మంచివాడా? ఈ రోజు పార్టీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఆనాడు కాపు కాదు ఆయన. ఆనాడు విమర్శించలేదే మరి కాపులని. ఆ రోజు ఏది కాపులు కొమ్ముగాయలేదే. ఆ రోజు రైలును తగలబెట్టించాడు, అనేక మందిని కేసుల్లో ఇరికిచ్చాడు, నానా రఫ్సారా ఇచ్చేసాడు. మరి ఇవాళ కాపు కార్డు ఎత్తాడు. కానీ ఆ రోజు కాపు కార్డు ఎందుకు ఎత్తలేకపోయాడు ఇతను? కాపు ఉద్యమంలో ఏం చేశాడు ఈయన? కాపులకి ఏమైనా సంక్షేమాలు చేశాడా? ఏమైనా కాపుల అభివృద్ధికి ఏమైనా ఇది చేశాడా? ఏమీ చేయలే. ఏదో కాపుకు ఏ పార్టీ తీసుకోవట్లేదు కాబట్టి ఎటొకటు మనుగడ సాగించాలి కాబట్టి దానికోసం కాపు కార్డు ఎత్తున్నాడు. అది అంతకంటే ఏమి లేదు ఆయన తన దగ్గర. సరే, ఇదంతా ఒకెత్తు అనుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది, అందుకే నా పర్యటనలకు వేలాదిగా జనం వస్తున్నారు, 2029 మనమే అధికారంలోకి రాబోతున్నాం, 2.0 పరిపాలన చూపిస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మరి ఆయన
చెప్తాడు, ఎందుకు చెప్పడు? ఇప్పుడు ఓడిపోయేవాడు కూడా ఇప్పుడు లాస్ట్ మినిట్లో కౌంటింగ్లో లాస్ట్ మినిట్ కూడా 10,000 కౌంటింగ్ ఉన్న మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఇదిగో నాకు ఇంకా ఆ 2 మండలాలు ఈ 2 మండలాలు వచ్చినాక కూడా నాకు మెజారిటీ రావడానికి స్కోప్ ఉంది అని చెప్తాడు పడిపోయేవాడు కూడా. అలానే ఉంటుంది ఈయన పరిస్థితి కూడా. పబ్లిక్ వస్తారు ఏదో ఇంతకుముందు కూడా చాలామంది పబ్లిక్ వచ్చారు. ఇప్పుడు ఆ రామచంద్ర యాదవ్ పెట్టినా కూడా 50,000 మంది 40,000 మంది వస్తారు. ఏ సింగిల్ సీట్ కూడా రాదు. అలానే ఉంటుంది పరిస్థితి ఎవరిదైనా. ఆయన సీఎం అవటం అనేది ఆయన జన్మలో జరగని పని. ఆయన జీవిత కాలంలో సీఎం అవ్వడం ఆ మాట అంటారు, ఆయన వచ్చేది నేనే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెబుతున్నారు. అసలు అది చెప్పొచ్చు, అతను చెప్పుకోవచ్చు. ఏముంది అది చెప్పుకోవడానికి? ఎవరికైనా కోరిక ఉంటుంది, కోరిక చెప్పుకోవచ్చు. తప్పేముంది దానిలో? కావటం అనేది జరగని పని. అవడం అనేది జరిగే పని కాదంటారు. అసంభవం ఆయన జీవిత కాలంలో అవ్వడం. ఆయన జన్మత సీఎం అవటం అనేది జరగని పని. మరి ఇప్పుడు ఈ రోజు పులివెందుల పర్యటనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కలిసిన పరిస్థితి కూడా లేదు. మరి పులివెందుల ప్రజల దగ్గర కలిసిన పరిస్థితి కూడా లేదు. మరి ఇప్పుడు సడన్ గా చూస్తే కనుక 20 నెలల్లోనే ఇది 4వ టూరు. ఎలా చూడాలంటారు ఇది? మరి పులివెందులు అంటే ఆయన సొంత నియోజకవర్గం వెళ్ళొచ్చు రావచ్చు, తప్పే ఉంది దానిలో. 4 సార్లు అయితే 5 సార్లు వెళ్ళదు. స్పందన అనేది పోయినసారి ఆ పులివెందుల ప్రజలే ఎదురు తిరిగారుగా. లోగడ రావాల్సినటువంటి కాంట్రాక్టుల బాకీలు అవి రావాల్సినవి ఎదురు తిరిగి చాలా గొడవ చేశారు. మీరు మీడియాలో చూశారు, అది కూడా చాలా రచ్చరచ్చ చేశారు. వాళ్ళ అనుచరులే వాళ్ళ అన్నయ్యలే వర్కులు చేసిన బిల్లులు రాలేదు ఏంటి గొడవ అని చాలా ఇబ్బంది పెట్టి నానా రచ్చరచ్చ చేసి పంపించారు. అలానే జరుగుద్ది ఇప్పుడు కూడా. ఎన్నిసార్లు పోయినా అట్లా జరుగుతుంది. మంచి వ్యక్తి మంచిగా జరుగుతుంది, చెడు వ్యక్తి చెడు జరుగుతుంది. ఓకే అండి, అయితే